ఏదో ఫోటో కోసం ఒకసారి పెట్టాయా అంటే మా మరిది గారు పటాపట 3 సార్లు పెట్టేశారు. తలంబ్రాలు పోసుకోవటం కూడా ఉంది. ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తే చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పెళ్లి కూతురు మా ఇంటికి వచ్చేసిందో అనే బ్లాగ్ నెక్స్ట్ కంటిన్యూ ఈ వీడియో. పెళ్ళంటే ఆ హడావిడి, ఆ కంగారు, ఆ ఎక్సైట్మెంట్ అన్నీ చాలా వేరువేరుగా ఉంటాయి కదా. అలానే ఇక్కడ కూడా మార్నింగ్ 9:15కి అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడ కాళ్ళగోలు తీసుకుని రెడీ అయ్యి వెళ్ళి పీటలపై కూర్చునేసరికి 9 అయిపోయింది. పూజారి గారు అయితే మాకు టైం లేదు ముహూర్తం టైం అయిపోతుందని ప్రతి పెళ్లిలో కూడా ఇదే చేస్తారు కదా తంతు. అలానే జరిగింది ఇక్కడ కూడా. ముందు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి టైంకి జీలకర్ర బెల్లం పెట్టించేశారు. ఆ తర్వాత నెక్స్ట్ పూజలు అన్నీ చేశారండి. ఈలోపు మా పెళ్లికి మెయిన్ గెస్ట్గా రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు గారు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ తాతయ్యని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ తాతయ్య గారిది మా ఊరేను, మా ఊర్లోనే జన్మస్థలం కూడా. ఈ తాతయ్య వాళ్ళు కంపల్సరీ మా గ్రామంలో జరిగే ప్రతి పెళ్లికి కూడా అటెండ్ అవుతారు. తాతయ్య చెప్పిన వాళ్ళందరికీ అటెండ్ అవుతారు. మా పిల్లలిద్దరూ అయితే కళ్ళజోళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసి చక్కగా స్టైల్ కొడుతున్నారు. ఈ మధ్యలో అతను మా బ్రహ్మం, మా మరిది రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నారు. ఈలోపు టైం అయిపోయింది, రండి త్వరగా జీలకర్ర బెల్లం పెడుతున్నారు. మనం వీడియో తీసుకుందాం, నేను కూడా హడావిడిగా వచ్చేసాను వీడియో తీసుకోవటానికి. పూజారి అయితే చాలా కష్టాలు పడుతున్నారు. అసలు ఎందుకంటారా పూజారి గురించి చెప్పాను. పూజారి గారు పెళ్లి చేయించాలి, అక్కడ జరిగే తంతు మొత్తం జరిగించాలి, అదే విధంగా ఫోటోలకు కూడా ఫోజులు ఇప్పించాలి. అది అలా కాదు ఇలానే చేయండి, అమ్మ పెళ్లి కూతురు ఫోటో వైపు చూడండి, ఆ చేయించండి అని అలా పూజారి గారు చాలా గైడ్ లైన్స్ ఇవ్వటం అనేది జరిగింది. నేను చాలా అబ్జర్వ్ చేశాను అక్కడ. పూజారి గారు ఫోటోలు కూడా క్లారిటీగా వస్తున్నాయా లేదా అని ఆయన అబ్జర్వేషన్ చేసుకుంటూ పెళ్లి చేయటం అనేది జరిగింది. జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున తల్లిదండ్రులు ఇరువురు అక్షింతలు వేశారు ముందు. ఆ తర్వాత మెయిన్ గెస్ట్గా వచ్చినటువంటి శంకర్రావు తాతయ్య గారు కూడా కొంతమంది మా ఊరు వాళ్లే, పక్కనున్న వాళ్ళందరూ మా ఊరు వాళ్లేను, వాళ్ళందరూ కూడా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని బ్లెస్ చేయడం అనేది జరిగింది. ఆ నెక్స్ట్ పూజారి గారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ నుంచి జరగాల్సిన పెళ్లి కార్యక్రమం అంతా జరిగించారు. కొద్దిగా అటు ఇటు అయినా పెళ్లి కార్యక్రమం అనేది చేయాలి కదా. వాళ్ళిద్దరితో పూజలు చేపిస్తారు, కన్యాదానం చేపిస్తారు కదా, అవంతా ఇక్కడ చేశారు. అసలు ఈ పూజ స్టార్ట్ అయ్యి పూజ చేయాలంటే ఫస్ట్గా వాళ్ళు కంకణం కట్టుకోవాలి. తమలపాకులతో కంకణం అనేది కట్టించారు. పూజారి గారు పెళ్లి కొడుకు కట్టారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కంకణం అనేది కట్టించడం జరిగింది. ఆ తర్వాత కన్యాదానం ప్రాసెస్ ఇంకా పెళ్లి యథావిధిగా జరిగింది. మీరే చూసేయండి. అసలు పెళ్లి జరిగేటప్పుడు పూజారి గారు చెప్పే మంత్రాలు అర్థం ఎవరైనా ఆలోచించారా? కనీసం మాంగళ్యం ఆయన జరుగుతాయి. ఆ మంత్రానికి మీనింగ్ అనేది తెలిస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో క్లిక్ చేయడం మర్చిపోతుంది. మా వీడియోస్ శ్రీ మహావిష్ణు స్తోత్రస్య పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు తల్లిదండ్రులు ముందుగా బట్టలు పెట్టేశారు. తర్వాత పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురికి బట్టలు పెట్టారు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వెళ్తే ఇక్కడ మా సైన్యం మొత్తం చూడండి ఎలా ఉన్నారు. మా 4 అత్తయ్య, మా తోడుకోళ్ళు, పిల్లలు అందరూ స్టేజ్ పక్కన కూర్చుని కొంతవరకు అయితే బెలూన్స్లో బబుల్స్ వేసి పేల్చడానికి వాళ్ళు అనేది అక్కడ పక్కనే డెకరేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ తలంబ్రాలు బట్టలు కట్టుకుని రెడీగా వచ్చేలోపు పూజారి గారు ఈ విధంగా అయితే స్టేజ్ మీద డెకరేషన్ చేసేసారు. తమలపాకు మీద మంగళసూత్రము, నల్ల పూసలు మరియు తలంబ్రాలు, వాళ్ళకి తీసుకొచ్చిన దండలు అయితే మాకు ప్లెయిన్ దండలు వచ్చినాయి. ఇవి మా వైషు అరేంజ్ చేసింది. చక్కగా చెంకీలు తీసుకుని చుట్టూరు కొందన్స్తో కూడా జి గోవర్ధన్ ఆర్ అంటే రూపశ్రీ అనే మీనింగ్తో తన ఆ దండల పైన అయితే అలా డెకరేట్ చేశారు. పూజారి గారు ఈలోపు మేము వేరే పని చూసుకుని వచ్చేలోపు సప్తపదులు కంప్లీట్ చేసేశారు.
మీకు కానీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే పెళ్లి కొడుకు కట్టబోయే మంగళసూత్రాన్ని చేతికి అలా కట్టారు పూజారి గారు. కట్టిన తర్వాత ఆ బొచ్చులు అక్షింతలు వేసి అందరికీ తలో కొంచెం అక్షింతలు ఇచ్చి రమ్మన్నారు. ఈలోపు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో అయితే కొంత పూజ అనేది చేపించడం జరిగింది. అక్షింతలు అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి వచ్చిన తర్వాత ఆ తాలిబొట్టుని వాళ్ళు పూజారి గారు ఫస్ట్ అమ్మాయి వాళ్ళ అత్తగారికి గుండెలకి హత్తటం అనేది జరిగింది. జరిగిన తర్వాత 5 ముత్తైదువులకి తాలి మెడలో పెట్టమన్నారు. పెట్టిన తర్వాత ఆ తాలిబొట్టుతో అమ్మాయి మెడలో కట్టించారు. ఇక్కడ పూజారి గారు తాలిని ఫోటో తీసుకుంటా ఎంతసేపు బాబు అని అన్నారు. ఆ మాటకి స్టేజ్ పైన అందరూ అయితే చాలా నవ్వారు. మంత్రానికి మీనింగ్ చెప్తాను వినండి. ఇది చాలా పవిత్రమైన తంతు. నా సుదీర్ఘ జీవితానికి ఇది చాలా అవసరం. ఎన్నో శుభగుణాలు కలిగిన ఓ కన్యక, దీనిని నీ మెడలో బంధిస్తున్నాను. నిండు నూరేళ్లు నాతో సంతోషంగా జీవించు అనేది మీనింగ్. కట్టిన తర్వాత అక్కడ పసుపు కుంకుమతో ముడి వేసిన దగ్గర పూజారి గారు వేయించారు. పూజారి గారు అయితే చాలా యాక్టివ్. నేను పెళ్లి ఇక్కడ జరుగుతూ ఉంటే మన బుడ్డోళ్ళు ఇద్దరు బయట ఏది చేస్తున్నారు అని వాళ్ళని ఒకసారి చెక్ చేసుకుంటానికి వెళ్ళొచ్చేలోపు మా వాళ్ళందరూ స్టేజ్ మొత్తం చక్కగా సిట్టింగ్ వేసేసారు. అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయికి, అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపున చక్కగా కూర్చుని పోటాపోటీగా నువ్వుపోయి అని వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పెళ్లిలో ఈ తలంబ్రాలు పోసుకునే దగ్గర ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి ఫేసుల్లో కంపల్సరీ చిరునవ్వు అనేది కంపల్సరీ ఉంటుంది. నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ నవ్వుకున్న వాళ్ళే. ఏం జరుగుతుంది అని కూడా వాళ్ళందరికీ తెలుసు. ఆల్రెడీ అందరూ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళే, అందరూ తలంబ్రాలు పోసుకున్న వాళ్ళేను. అయినా సరే ప్రతి ఒక్కరూ అక్కడే కూర్చుని నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా తగ్గేదేలే అన్నట్టుగా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా తలంబ్రాలు పోసుకున్నారు. ఒకరినొకరు దొరకకుండా వెనక్కి వెళ్తూ వంగుతూ అలా పోసుకున్నారు. ఇక్కడ ఈ సీన్ చూసిన తర్వాత వీడియో చూసేవాళ్ళు మీ ఫేస్లో ఎంతమందికి అయితే చిరునవ్వు వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి. పూజారి గారు అయితే ఇక్కడ ఈ ప్లేట్ ఎత్తి పోయకూడదు, ఇవి పోసుకోండి అని చెప్పి ఒక పెద్దగా అయితే కేకేశారు. ఇక్కడైతే చాలా యాక్టివ్గా అప్పుడు వరకు ఉన్న నీరసం కూడా అంతా ఏమైపోయిందో తెలీదు. రెక్కలు వచ్చిన పక్షి వల్లే నీరసం అంతా ఎగిరిపోయి ఇద్దరు చాలా హ్యాపీగా తలంబ్రాలు పోసుకున్నారు. వాటిలో అయితే ముందుగా పసుపు కలిపిన బియ్యం పోసారు. నెక్స్ట్ ఊదుకునే బాల్స్ పోసుకున్నారు. తర్వాత చెంకీలు ఉంటాయి కదా, చెంకీలు అనేవి పోయటం జరిగింది. ఆ తర్వాత ఫైనల్లో మల్లెపూలతో తలంబ్రాలు అనేవి పోపించారు పూజారి గారు. ఇవన్నీ ముందుగా అరేంజ్ చేశాము. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి దండలు అనేది మార్చుకోవడం జరిగింది. అమ్మాయిని లేపి ఒంగోబెట్టి దండలు వేపించారు కదా, వేపించి కాళ్ళకు దండం పెట్టమన్నారు. మా మధ్య గారు అయితే చాలా బాగా నవ్వుకుంటూ అచ్యుతాన్ని వర్ణాన్ని ప్రముఖైర్భృతౌ యదే
దీర్ఘమ ఆయుష్యం పిల్ల తరపున మేనత్త పిల్ల కాళ్ళకి మెట్లు పెట్టాలి. వాళ్ళ మేనత్త మెట్లు పిల్లెళ్ళు తీసుకొచ్చి అమ్మాయి కాళ్ళకి పెట్టారు. ఇక్కడ ఆ సిచ్యువేషన్. మా మరిది నీ డ్రెస్ బాగుంది, వీడియో తీస్తారా అంటే అసలు తీనివ్వట్లేదు. ఫైనల్లీ ఎలా అయినా తీసేసాము. వచ్చింది పెళ్లి మొత్తం అయిపోయే కార్యక్రమం అయిపోయేసరికి పూజారి గారికి అయితే చాలా నీరసం వచ్చేసింది. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. వెంటనే పల్సర్ బైక్ వేసుకుని జుయ్యమని వెళ్ళిపోయారు పంతులు గారు అయితే. ఇంకా ఫైనల్లో మన తినే టైం వచ్చేసింది. ఎక్కువ ఫ్రెండ్లీగా మా తాతయ్య మాత్రం ప్రతిదానికి అరిటాకును మాత్రమే ప్రిఫర్ చేశారు. అరిటాకు భోజనం చక్కగా చాలా గ్రీన్ కలర్ లో ఉంది అరిటాకు. అరిటాకులో వాళ్ళైతే వేసిన ఐటమ్స్ బొబ్బట్టు, బజ్జీ, బ్రెడ్ హల్వా. ఆ నెక్స్ట్ వచ్చేసి పలవా, దానిలోకి బంగాళదుంప కుర్మా మరియు పెరుగు చట్నీ. టేస్ట్ వైజ్ అయితే కొంత పర్వాలేదు, మరీ బాగున్నాయి అసలు బాగాలేదు అనే విధంగా లేకుండా తినటానికైతే పనికొచ్చే విధంగా వంట వాళ్ళు ఉండారు. మనం ఎన్నో డబ్బులు పెడతాము, వాళ్ళు పర్ఫెక్ట్గా వండాలి కదా, అది కూడా వాళ్ళలో ఉంటుంది. వంకాయ ములక్కాయ కూర అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వైట్ రైస్లోకి వచ్చేసి వంకాయ ములక్కాయ కూర, పప్పు, పచ్చిమిరకాయల పచ్చడి, అప్పడము, ఫైనల్లో సాంబార్, ఇంకా పెరుగు అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్లు ఉన్నాయి. ఐస్ క్రీమ్ విషయానికి వస్తే దాదాపు ఒక 4 నుంచి ఒక 6 7 తినేసి ఉంటాయి ఐస్ క్రీమ్లు. నేను మన ఇంట్లో ఫంక్షనే కదా. ఆ నెక్స్ట్ పెళ్ళికొడుకు వచ్చిన గిఫ్ట్స్ అనేవి నెక్స్ట్ డే ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఏ గిఫ్ట్లు వచ్చినాయి ఏంటని మీతో షేర్ చేసుకుందామని మీకు చూపిస్తున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్లు అయితే చాలా బాగున్నాయి. ఆ ఎంగేజ్మెంట్కి వీళ్ళిద్దరు దిగిన పిక్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఇదేమో పెన్నులు పెట్టుకునేది. రైల్వే ఇంజిన్ ఉండేది కదా, ఇంజిన్కి ఇలా బాక్స్ ఇచ్చారు, బాగుంది. మరియు గోవర్ధన్ బ్యాంక్ ఎంప్లాయీ అయ్యేసరికి ఎవరో కానీ ఇలా టేబుల్ మీద పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఇచ్చారు. నెక్స్ట్ 2 or 3 days తర్వాత యార్నాలు అనేది పంచుతారు మా ఊర్లో. అంటే కొన్ని ఫస్ట్ నైట్ ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ యార్నాలు పంచేటప్పుడు అందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఊరు మొత్తం యార్నాలు పెడతారు. దీనిలో ఏ ఐటమ్స్ వేసి యార్నాలు పెడతారు ఏంటి అని మీరు ఇక్కడ పక్కన ఉన్న విజువల్లో చూపిస్తున్నాను చూడండి. వాయిస్ బాగాలేదు, జలుబు మూలంగా ఇబ్బంది పడుతున్నానని చాలా రోజుల నుంచి ఈ పెళ్లి బ్లాగ్ అనేది అప్లోడ్ చేయటం చాలా లేట్ అయింది. అయినా ఫైనల్లీ ఈ రోజు అయితే అప్లోడ్ చేసేసాను, ఏదైతే అదేందని. యార్నాళ్ళు తీసుకుని పిల్ల తరపు వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం మేమైతే పులిహోర, పప్పు, చట్నీ అన్నీ ఫుడ్ అనేది అరేంజ్ చేసాము. యార్నాల్లో అయితే కంపల్సరీ మనకి ఇంటికి వచ్చి ప్లేట్లో పెడతారు. ఏ ఐటమ్స్ పెడతారంటే అరటికాయ, నెక్స్ట్ తమలపాకు, దానిలోనే ఒకసారి కలిపి మాల కడతారు. పెళ్లిలో వేసుకుంటారు కదా అక్షింతలు, సున్నుపిండి, కొబ్బరి ముక్కలు మరియు సలిమిడి మా ఊరికైతే 20 నుంచి 22 మానికలు కావాలి. లడ్లు, బూందీ మరియు పసుపు కుంకుమ ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చి యార్నాలు అనేది పంచుతారు. యార్నాలు అయిపోయిన తర్వాత 16 రోజుల పండుగతో పెళ్లి అనేది ముగుస్తుంది. ఈ పిక్స్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంక ఈ బ్లాగ్ కింటే బాయ్ బాయ్.